ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 19వ వచనం. ప్రొవర్బ్స్ 10:19. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు, తన పెదవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు. ఇన్ ద మల్టిట్యూడ్ ఆఫ్ వర్డ్స్ దేర్ వాంటెడ్ నాట్ సిన్, బట్ హీ దట్ రిఫ్రెయినెత్ హిస్ లిప్స్ ఇస్ వాయిస్. ప్రియులారా, యేసు ప్రభువు యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరొక దినాన్ని చూసే కృప దేవుడు మనకి ఇచ్చినారు. కాబట్టి మొట్టమొదటిగా ఆయనకి మనం కృతజ్ఞతాస్తులు చెల్లించాలండి. ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, విస్తారమైన మాటలలో దోషముండక మానదు అంటూ తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథము ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నేను బుద్ధిమంతుడిగా, జ్ఞానవంతుడిగా, తెలివైన వాడిగా ఉండాలి అనే ఆశ మన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మంచిదే. అయితే దానికి ఆధారము, దానికి సోర్స్ ఏమిటంటే దేవుని యొక్క వాక్యములకు లోబడటం. వాక్యం ఏం చెప్తుందంటే, తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. ఉదయమున లేచినప్పటి నుంచి నిద్రపోయారు కూడా ప్రియులారా, మనం ఎన్నెన్ని మాటలు మాట్లాడదామండి. మరి మన మాటల ద్వారా ఎవరికైనా ప్రయోజనం కలిగిందా? ఎవరికైనా మేలు చేస్తున్నామా? ఎవరికైనా ఆశీర్వాదకరముచున్నామా? అయితే ఎవరు జ్ఞానవంతులంటే ఎక్కడ ఎలా మాట్లాడాలో ఆ జ్ఞానముతో మాట్లాడితే ప్రియులారా, ఇతరులకు మేలు చేసేవారుగా ఉంటాం, మనకు కూడా నెమ్మది కలిగి ఉంటాం. అవునండి, దేవుని యొక్క వాక్యము మన జీవితాల్లో ఉన్నప్పుడు ప్రియులారా, మన మాటలు బహు జాగ్రత్తగా ఉంటాయి. మన ఆలోచనలు, మన తలంపులు దేవుని వాక్యానుసారం ఉంటుంది. కాబట్టి మన మాటలు ప్రియులారా అనేక మందికి ప్రయోజనకరంగా, వ్యక్తిగతంగా మనకు నెమ్మదిగాను, సంతోషంగా, ఇతరులకు మేలుకరంగా ఉంటాయి. అలాంటి కృప, అలాంటి మంచి జ్ఞానంతో కూడినటువంటి మాటలు మనం ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవముగల దేవా, పరిశుద్ధమైన తండ్రి, మరొక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. శ్రేష్టమైనటువంటి మాటలు మీరు మాకు వినిపిస్తున్నారు, అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, మా నోటిని, నాలుకను భద్రం చేసుకుంటే మేము బుద్ధిమంతులము. ఎన్నోసార్లు ప్రభువా, మరి దేవుని యొక్క వాక్యము మా హృదయంలో లేక అయోగ్యముగా మాట్లాడుతూ వచ్చినాం. క్షమించండి ప్రభువా. మరి మా మాటల ద్వారా అనేక మంది నొప్పించినాం, అనేక మందికి ప్రయోజనకరంగా లేకపోయినాం ప్రభువా. మా మట్టుకు మాకు నెమ్మది లేకుండా, సుఖం లేకుండా ఉన్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతున్నారు. మా మాటలు బహు కొంచెముగాను మరి దేవుని వాక్యానుసారంగా ఉన్నట్లయితే అది మాకు అనేక మందికి క్షమాభివృద్ధిని కలిగజేస్తాయి. అలాంటి ఆత్మ ద్వారా మా పిల్లలందరినీ దర్శించండి, సహాయం చేయండి. మా పిల్లల యొక్క ప్రతి ఒక్క అవసరత యేసు ప్రభువు యొక్క సమృద్ధిలో నుంచి తీర్చమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.